నమస్కారము. నేను మీ నోముల రమేష్ ఋషి. హేమలంబినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరము వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూద్దాము. వృషభ రాశి కృత్తిక 3 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 2 పాదములు వృషభ రాశి. ఆదాయము 14, వ్యయము 11, రాజపూజత 6, అగౌరవం 1. ఈ రాశి వారికి గురుడు అబ్దాది నుండి 11/9/2017 వరకు కన్యా రాశిలో పంచమ స్థానములో శుభుడు అగుడ వల్ల ధనలాభము, చే వృత్తి ధనలాభము, శారీరక సౌఖ్యము, మనోవాంఛసిద్ధి, దైవానుగ్రహము, ఐశ్వర్య ప్రాప్తి కలుగును మొదలగు శుభఫలితములు కలుగును. తదాది సంవత్సరాంతం తులారాశిలో షష్టమ స్థానములో అశుభుడు అగుడవన భార్యాపుత్రాదులతో విరోధములు, రాజభయము, ధనవ్యయము, మనస్తాపము మొదలగు అశుభ ఫలితాలు కలుగును. శని తేదీ 21/5/2017 వరకు ధనస్సు రాశిలో అష్టమ స్థానములోను, తేదీ 22/5/2017 నుండి 16/11/2017 వరకు వృశ్చిక రాశిలో సప్తమ స్థానములో, తదాది సంవత్సరాంతం ధనస్సు రాశిలో అష్టమ స్థానములోను అశుభుడే అగుట వలన ప్రయత్న కార్యములు నెరవేరకపోవును. బంధుమిత్ర ప్రజా విరోధములు, రోగములు, ధననష్టము, ఆకస్మిక అపాయములు, వ్యాధియను, దూర ప్రయాణములు, మనోవిచారము, మహాభయమును కలుగును. రాహువు 15/8/2017 వరకు సింహరాశిలో చతుర్థ స్థానములో, తదాది సంవత్సరాంతము కర్కాటక రాశిలో తృతీయ స్థానములో అశుభుడు అగుట వలన అస్థిర బుద్ధియు, శరీర బాధలు, స్త్రీ మూలకంగా ధనవ్యయము, ప్రయత్న కార్యభంగము, అధిక ప్రయాణములు, అకాల భోజనము, అపకీర్తి, మనస్తాపము, నానావిధ కష్టములు, సోదరులతో కలహము కలుగును. కేతువు అబ్దాది నుండి 15/8/2017 వరకు కుంభరాశిలో దశమ స్థానములో శుభుడు అగుడ వలన మానసిక ఆనందము, భోజన సౌఖ్యము, శారీరక సౌఖ్యము, ధనలాభము, ఆరోగ్యమును, పశులాభము కలుగును. తదాది సంవత్సరాంతము మకర రాశిలో నవమ స్థానములో శుభుడు అగుడ వలన పశు నష్టము, ధన నష్టము, మానసిక చింతయు, రాజభయము, కార్య విఘ్నములు కలుగును. ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. శుభం.